హాయ్ ఫ్రెండ్స్, ఇన్ఫో వ్లాగ్ నుంచి మనం కొత్త వీడియోతో అయితే వచ్చాము. ఇవాళ ఇది మిట్సుబిషి ఏసీ ఫంక్షనింగ్ గురించి అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ప్రజెంట్ ఉన్న మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీ ఏసీ అండి. అది హెవీ జెట్ఫ్లో అనేది వాళ్ళైతే బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. నీకు ఇవాళ ఇందులో ఉన్న ఫంక్షనింగ్స్ అనేవి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పవర్ బటన్, మోడ్, తర్వాత మనకు వచ్చేసి ఫ్యాన్ స్పీడ్, తర్వాత హై స్పీడ్, ఎకో, ఇంక్రీజ్, డిక్రీజ్, అండ్ మనకు అక్కడ చూపించేసరికి స్వింగ్ మోడ్స్ అండ్ 3D ఆటో స్వింగ్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత టైమర్కి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లీన్ అండ్ ఏసీఎల్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు ఒక్కొక్కటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఏసీ అనేది ఆన్ అయింది, మీరు చూస్తున్నారు కదా. అలా ఏసీ అనేది అయితే ఆన్ అయింది. ఇప్పుడు మనం మోడ్స్ చూద్దామండి. మోడ్స్ వచ్చేసరికి ఇందులో మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఫస్ట్ది వచ్చేసేమో ఓన్లీ ఫ్యాన్ అండి. సెకండ్ది వచ్చేసి ఫుల్ కూలింగ్ అండి, మనకి కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. థర్డ్ అనేది బయట తీసుకొని లోపలికి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ది వచ్చేసి కూడా మనకి కూలింగ్ అయితే రాదు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద బెటర్ ఫర్ కూలింగ్ అండి మిగతా ఆప్షన్స్ మీద. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ అండి. ఆటో, హై, మీడియం, లో అవి ఫ్యాన్ స్పీడ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హై పవర్ అండ్ ఎకాన్ అని చెప్పేసి ఇచ్చేశారు. హై పవర్ అనేదేమో మనకి జెట్ స్పీడ్ అనేది కూలింగ్ అవుతుంది. ఎకాన్ అనేదేమో ఎకనామిక్గా సేవ్ అవుతుందండి ఫ్యాన్ స్పీడ్లో అయ్యి. పక్కన మీరు చూడొచ్చు, ఇప్పుడు స్వింగ్ అనేది ఆపరేట్ చేస్తున్నాను. పైకి కిందకి స్వింగ్ అవుతుంది. అండ్ ఇంకొక బటన్ వచ్చేసి సైడ్స్కి అనేది స్వింగ్ అవుతుందండి. మీరు మధ్యలో బటన్స్ వచ్చేసి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అండి. అది నార్మల్గా బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకొకటి వచ్చేసి 3D స్వింగ్ ఆటో మోడ్ ఇచ్చాడండి. ఇదైతే మన ఏసీలో కొన్ని రోజులు వర్క్ చేసింది, తర్వాత ఆటోమేటిక్గా వర్కింగ్ అనేది ఆఫ్ అయిపోయింది. అది నేను కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను. అండ్ టైమర్ అండి. టైమర్ ఆప్షన్స్ నార్మల్గా మీకు తెలిసినవే. టైమర్ ఆన్, ఆఫ్, తర్వాత టైమర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత స్లీప్ మోడ్ అనేది ఇచ్చేసారు మనకు వాళ్ళు. స్లీప్ మోడ్ అంటే 1-2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేది. అండ్ క్లీన్ అనేది ఇచ్చారండి ఆప్షన్. అండ్ ఏసీఎల్ అనేది ఇచ్చారు. ఈ రెండింటి గురించి అయితే నేను ప్రత్యేకంగా వీడియో చేయాలండి. ఇది లాంగ్ లెంత్ వీడియో అవుతుందని చెప్పేసి నేను ప్రజెంట్ ఇవి వరకే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందరికి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.